నా పేరు సంజు మేడం. ప్రైవేట్ దాంట్లో నేను చేస్తున్నాను మేడం. నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం మేడం. నాకు తెలిసిన వ్యక్తి ఏమో నాకు సినిమా ఇండస్ట్రీలో పరిచయం చేస్తారని ఇచ్చారు మేడం. చిన్న రోల్ అయినా పర్వాలేదు అంతే చేశాను మేడం. నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది మేడం, సీనియర్గా. వాళ్ళతో నాకు ఫ్రెండ్గా పరిచయం ఎక్కువైంది మేడం. ఇద్దరం కలిసి అంతే ఒక ఇల్లు తీసుకొని ఉంటాం, లివింగ్ టుగెదర్గా చేస్తాం అనుకున్నాం మేడం. ఎన్ని ఇయర్స్ నుంచి అమ్మా ఇదంతా? ఎన్ని ఇయర్స్? 6 months. 6 months నుంచేనా? ఇద్దరం ఓకే అనుకున్నాం, ఒకే దగ్గర ఓకే అనుకొని ఇద్దరు మాటలు అభిప్రాయాలు మంచిగా ఇచ్చేసుకున్నాం మేడం. అన్నీ అయిన తర్వాత ఇలా సాగుతున్నానుగా ఒక్కరోజు కొద్దిగా దెబ్బలాట్లాగా అయింది మేడం, అనుమానం లాగా. అమ్మాయికి నాకు. నేను అడిగాను, ఏమి ఇలా అవుతున్నావు అంటే నా ఇష్టం అని అడిగింది మేడం ఆ అమ్మాయి. నేను ఓకే నీ ఇష్టమే కదా, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు అన్నాను మేడం. అనగానే తర్వాత షూటింగ్ లేకపోయినా వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు నాకు చెప్పకుండా. నేను వెళ్ళేసి మా ఫ్రెండ్కి మా ఫ్రెండ్ వచ్చిందా అంటే రాలేదు ఇక్కడికి, ఆ షూట్ ఎప్పుడో అయిపోయింది, నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు అంతే. సరే మేడం నేను కొనుక్కోండి, సరే ఎక్కడున్నావు నువ్వు అంతే, శైలు నువ్వు ఎక్కడున్నావు అంటే నేను షూట్లో ఉన్నా అన్నది. ఇంకా నాకు అనుమానం ఇంకెక్కువైంది మేడం. సరే అనుమానం ఎక్కువ అవగానే దగ్గరకు వచ్చి అడిగాను, సరే ఏంటి ఇలా అవుతున్నావు అంటే నా ఇష్టం అని అడిగింది మేడం. సరే మీ ఇష్టం కదా, ఓకే నువ్వు నాకు చాలా ఇష్టం అని అడిగాను. తర్వాత నేను డ్రాప్ చేస్తా అన్నాను ఇండస్ట్రీకి, అంతే షూటింగ్కి. ఇండస్ట్రీ అని డ్రాప్ చేద్దాం అంతే, పర్లేదు నేను బుక్ చేసుకుని వెళ్ళిపోతాను అని చెప్పింది. పర్లేదు నేను డ్రాప్ చేస్తా, వస్తారా రారని అడిగాను. సరే నేను వస్తాను అనగానే ఎక్కారు. ఎక్కగానే పట్టుకుని వచ్చేసి సరే ఇక్కడ ఆఫీసే, ఎవరైనా చూస్తే మన ఇద్దరికి ఏమని అనుకుంటారని సరే దింపేసా. ఎల్లగేసి ఒక దగ్గర ఉండిపోయాను. తర్వాత వేరే అబ్బాయి దగ్గరికి వచ్చి బైక్ ఎక్కి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. వెళ్ళిపోయిన తర్వాత ఫాలో చేయగానే ఒక రూమ్లో వీళ్ళిద్దరు కలిసి వేరే చేస్తున్నారు మేడం. నాకు కళ్ళ ముందు చూడగానే ఆ బాధతో మాటలు రాలేదు మేడం. అక్కడ అనుమానం. ఈ అమ్మాయి అంతా నాకు చాలా ఇష్టం మేడం. సంజు రూమ్ అంటే ఏది, హోటల్? అది హోటల్ లేదు సార్. ఎప్పుడు జరిగింది ఇది? నువ్వు అమ్మాయిని ఫాలో అవటం, అమ్మాయిని దొరకపట్టడం? 6 months అయిన మా రిలేషన్ చాలా. రిలేషన్షిప్ 6 months నానా? ఆ తర్వాత ఫాలో అవటం ఎప్పుడు? అది 10 days సార్, అనుమానం రాగానే. తర్వాత హ్యాండ్ క్యాప్లో దాంట్లో చూడగానే కండోమ్స్ దొరికాయి సార్. హ్యాండ్ బ్యాగ్ లో కాండమ్స్ దొరికినాయి. డైరెక్ట్ అడగగానే వాళ్ళ శైలజ అడగనా మా ఫ్రెండ్స్ పెట్టుంటారు, నాకేం తెలియదు, నా మీద దబాయించింది. ఈవిడ హ్యాండ్ బ్యాగ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టారు. నువ్వు అలా ప్రశ్నిస్తే అలాగ కథ చెప్పింది అంతే. కానీ ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయని చెప్పి నీ అనుమానం. హోటల్కి వెళ్ళావు, ఆడుతూ అక్కడ ఈ కుర్రోడు ఎవరు అబ్బాయి? ఏమో తెలియదు, ఎవరో మన ఫ్రెండ్ ఎవరో నాకేం తెలియదు. అంతకుముందు ఎప్పుడు చూడలేదు అబ్బాయికి. మరి అది చెప్పావా అమ్మాయితో? ఓకే ఈ కాండమ్స్ హ్యాండ్ బ్యాగ్ లో దొరకటం అనేది ఒకటి, మరి ఆడేవాడు ఆ హోటల్కి ఎందుకు వెళ్ళావు అన్నది అది అడిగావా అమ్మాయిని? ఫ్రెండ్ గా అని చెప్పారు. కాదమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో చేశారంటున్నావు కదా, అదే హోటల్ అని ఎలా తెలుసు? ఆ లోపలికి ఎలా వెళ్ళావు? లోపల ఏం చూసావు? అది ఫాలో అయ్యాను మేడం వాళ్ళతో ఎలాగానా. తర్వాత 1 by 1 వెళ్ళగానే హోటల్ అంతే తీసిగానే వాళ్ళిద్దరు ఉన్నారు మేడం. అప్పుడు నీకు రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్టు లెక్క కదా. అంతే డైరెక్ట్ అడగలేదు మేడం, చూసి వస్తాను మేడం అంతే బాధతోటి. తలుపు అలా తీసుకుని కూర్చుంటారు వాళ్ళిద్దరు. వాళ్ళు మళ్ళీ ఏ టైంతో తలుపు కొట్టలేదు, తలుపు కూడా వేసుకోలేదు సార్. వాళ్ళు తలుపు తీసావు, చూసావు, వచ్చావు అంతే. నువ్వు చూసినట్టు వాళ్ళు చూసారా? చూడలేదు వాళ్ళు. ఆ బాధతో వచ్చాను సార్, అంత లవ్ చేస్తాం మళ్ళీ డైరెక్ట్ ఎంత అడిగితే మనం బాధతో వచ్చేసాం. ఏం ఉందా రూమ్ లో? మీటింగ్ లో ఉన్నారా? లివింగ్ పడుకున్నారు సార్. పడుకున్నారా? తలుపు తీసుకుని పడుకున్నారా బాబు గడి పెట్టుకోకుండా? మరి ఏమో సార్, వాళ్ళు తీసేటప్పుడు చూసాను వాళ్ళకి. నువ్వు వస్తున్నావు అని తెలిసేమో చూపెట్టాలనుకున్నారేమో. అదేం లేదు సార్. ఈయన ఊహించుకుని ఉంటాడు రెడ్ హ్యాండెడ్ గా. అట్లా హోటల్కి వెళ్ళి డోర్లు వేసుకోగలంత అంత హడావుడిగా ఉంటారయ్యా? లేదు మేడం, చూసేటప్పుడు తలుపు తీసుకున్నారు మేడం. మీరు మాకు న్యాయం చేయాలి మేడం. ఏం న్యాయం కావాలి ఇప్పుడు? అమ్మాయికి నీకు పెళ్ళయిందా? ఆ అమ్మాయి బ్యాగ్ లో కాండమ్స్ ఎందుకున్నాయని కనుక్కోలే? లేదు సార్, నా అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్. ఓర్ని రెడ్ హ్యాండెడ్ గా చూసావు, అయినా కానీ అమ్మాయి నీకు కావాలా? అమ్మాయికి నువ్వంటే ఇష్టమా? ఇష్టం ఫస్ట్ ఉండేది మేడం, ఆ తర్వాత ఏమైందో తెలియదు. మీరే కొద్ది కలపల మాకు. ఇంకేం మాట్లాడదాం? ఇంకా అమ్మాయికి ఇష్టమో లేదో తెలియదు, మీరు ప్రపోజ్ చేసుకున్నారు. ఇష్టం తర్వాత రెడ్ హ్యాండెడ్ గా చూశాడు, అనుమానించాడు, వెనకెళ్ళాడు, రెడ్ హ్యాండెడ్ గా దొరికింది, అయినా కానీ ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్టపడట్లా, ఆవిడే తప్పు చేసి ఆవిడే ఇష్టపడట్లా. తిప్పి కొడితే 6 months భాగవతం ఇదంతా. కాదు, పూర్తిగా ఒకరికొకరికి అర్థమయ్యారా? ఆ అమ్మాయి అంటే పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశం ఉందా? ఇది ఒక జస్ట్ ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ లాగా మీ ఇద్దరిది కొంతకాలం ప్రయాణం చేద్దాం, డిసైడ్ అయిన తర్వాత లవ్ చేసుకుందాం తర్వాత అలాగా, లేదంటే ప్రపోజ్ చేసేసుకున్నారా? మ్యారేజ్ గురించి కూడా ఆలోచించారు సార్? అలాగా వెళ్ళేటప్పుడు తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పారు సార్. ఎవరు? మా శైలు. వద్దందా? పెళ్లి వద్దందా? ఫస్ట్ ఓకే అని చెప్పారు. 6 months అయిన తర్వాత మెల్లగా బోర్ కొట్టడం స్టార్ట్ అయ్యావు. అవును మేడం. సో బేసికలీ నీకు శైలుకి ఏంటంటే, నువ్వు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, శైలు ఏంటంటే ఇండస్ట్రీలో పనిచేస్తుంది. మీ ఇద్దరికి ఒక లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అయింది. మొదటి నుంచి అపార్థాలు, అనుమానాలు.
ఆ అమ్మాయిని ఒక రోజు ఏంటంటే ఫాలో అయ్యో దొరకపట్టే హోటల్లో, తర్వాత హ్యాండ్ బ్యాగ్ చేస్తే కనుక దొరికినాయి, తర్వాత ప్రశ్నిస్తే ఏ సమాధానం పొంతన లేని సమాధానాలు చెప్పింది. ఆ తర్వాత నుంచి ఏముంది, ఇంక నువ్వు గెట్ లాస్ట్ అందా, నీతో నాకు సంబంధం లేదందా, పెళ్లి. అవును సార్. మరి ఇప్పుడు ఆ అమ్మాయి అన్నాక ఇంకేం చేస్తాం? నాకు అమ్మాయిని చాలా ఇష్టం మేడం. టూ మచ్ అంత అంత ఆల్రెడీ ఆ అమ్మాయి ఏం పని చేస్తుందో కూడా నీకు క్లియర్ గా తెలుస్తుంది. కావాలని ఎందుకు అనుకుంటున్నావు? నాకు లాజిక్ అర్థం కావట్లా. ఎందుకు కావాలి నీకు ఆ అమ్మాయి? రేపొద్దున నిన్ను పెళ్లి చేసుకుంటది, రోజు నైట్ ఎవరితోటే వెళ్తూ ఉంటది, నీకు ఓకేనా? లేదంటే నీ కళ్ళ మీద నీకే నమ్మకం లేదా, నువ్వు నిజం కాదనుకుంటున్నావా, నువ్వు చూసింది అబద్ధమా? లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ కదా, ఈయనకన్నా సీనియర్, ఈయన కూడా ఏమైనా అవకాశాలు ఇప్పిస్తా. అది ఎట్లాగో స్వార్థం, అది క్లియర్ గా ఉంది. అంతే లేదు మేడం. అది కాదు, మామూలుగానే ఇష్టం ఈ అమ్మాయి అంటే. ఈ అమ్మాయిని ఇష్టం, ఆ అమ్మాయి నిన్ను వద్దు అనుకుంటుంది. అప్పుడు దీనికి ఆన్సర్ చెప్పు. నిన్ను చేసుకున్నాక కూడా ఇలా వెళ్తే ఏం చేస్తావు? నాకు నమ్మకం ఉంది పెళ్లి తర్వాత మారిపోద్దని. అరే ఇప్పుడే మార్చుకోలే, లవ్ పెళ్లి తర్వాత సంగతి, ముందు లవర్ గా ఉన్నప్పుడు ఇంకొంచెం ఉండాలి కదా. రూమ్ లో కలిసి అప్పుడు ఇంక నువ్వు లైసెన్స్ ఇచ్చినట్టే, ఇంకా ఫ్రీ. తెలిసి చేసుకున్నావు అంటే ఇంకా ఆవిడ విచ్చలవిడిగానే వెళ్తది. మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా? ఉంది. ఓకే, ఇల్లే పెట్టుకున్నాక ఉండకుండా ఎట్లా ఉంటది? అదే ఇప్పుడు ఈయన వర్షం ఏం చెప్పారు, అసలు శైలజ వర్షం ఏంటో విందాం. హలో అండి శైలజ గారు. నమస్కారం మేడం, నా పేరు శైలజ మేడం. చెప్పండి. నేను సినిమా ఇండస్ట్రీలో జాబ్ చేస్తాను మేడం. తను సినిమా ఇండస్ట్రీ వచ్చాక నాకు బాగా పరిచయం అయ్యాడు మేడం. పరిచయం తర్వాత అంత ముందు వేరే అబ్బాయితో నాకు పరిచయం ఉంది మేడం. లవర్ ఉన్నాడా, పరిచయమా? లవర్ ఉన్నాడు మేడం. లవర్ ఉన్న తర్వాత ఈ అబ్బాయి కూడా. అతను ఎంతకాలం బట్టి పరిచయం? అతను ఒక 9 months. 9 months, ఇతను 6 months. అతనితో పరిచయం ఉండగా ఇతనితో ఎందుకు పరిచయం పెంచుకున్నావు? అతనితో కట్ అయ్యాక పెంచుకున్నావా, అతను ఉన్నప్పుడే పెంచుకున్నావా? అతనితో కొంచెం గొడవైంది మేడం. గొడవైన తర్వాత మళ్ళీ అబ్బాయితో పరిచయం అయింది మేడం నాకు. మీరిద్దరు ఇల్లు తీసుకొని ఉండే అంత రిలేషన్ ఉందా మీ ఇద్దరి మధ్య? ఉంది మేడం. మనసు నుంచి వెంటనే ఇల్లు తీసుకున్నారట, కలిసి ఉంటున్నారట. ఉంటున్నాం మేడం. అతనితో కూడా అట్లా ఏమైనా ఇల్లు తీసుకొని ఉన్నావా? అతనితో వాళ్ళ రూమ్కి వెళ్ళేదాన్ని మేడం. రూమ్ కి వెళ్ళేదానివి. అతనితోటి ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి, ఇతనితోటి నీకు ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి. మరి ఇతను ఒక హోటల్లో రెడీ హ్యాండెడ్ గా చూసారంట, అది కూడా నిజమేనా? ఇతనైతే అంతగా గమనించలేదు మేడం మేము. అదైతే నిజమే. ఒక అబ్బాయితో హోటల్కి వెళ్ళావు, ఫిజికల్ రిలేషన్ ఉందంట, నిజమేనా? నిజమే మేడం. నేను మాట్లాడతాం ఇంకా. మరి అతనితో మళ్ళీ ఏమైందమ్మా, సంబంధం కట్ అయిపోయి మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయిందా సంబంధం? అతను వేరే, హోటల్ వాడే వేరే. కాదు మేడం, ఇతనికి ముందు ఒక అతను ఉన్నాడు అని అంది కదా, అతను ఈ హోటల్ వాడు ఒకటేనా? కాదు, వేరే. వేరేనా? ఏమ్మా? అవును సార్. మరి అతని ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చా ఈ రోజు? అంటే ముగ్గురు ఉన్నారని చెప్పడం నిజాయితీ పాపం. కాదమ్మా, ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి? చూసాడంటే రెడ్ హ్యాండెడ్ గా హోటల్లో. ఇతను కూడా మంచిగా కాదు సార్. ఇతను ఇంట్రెస్ట్కి వచ్చినప్పుడు కూడా అమ్మాయిల ఫోన్ నెంబర్లని, వాష్రూమ్లోకి వెళ్ళిన ఫోటోలు తీయడం అవి చేసి అమ్మాయిలని బెదిరించేవాడు మేడం. ఇతను మంచివాడు కాదు అసలు. నీది కూడా తీసాడు అలాగా? వేరే అమ్మాయిలు తీసేవాడు సార్. వేరే అమ్మాయిలు ఫోటోలా వీడియోలు తీసేవాడా? వీడియోలు తీసేవాడు, ఫోటోలు తీసి. అవేంటి? వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఫోన్ చెక్ చేస్తే అమ్మాయిల వీడియోలు, ఫోన్ నెంబర్స్ అన్ని ఉండి సార్. ఏం చేసేవాడు? అమ్మేవాడా ఆ వీడియోస్? అమ్ముతాడా? బ్లాక్ మెయిల్ కట్ చేసేవాడు తెలియదు సార్. మరి అబ్బాయి ఏం బాబు? లేదు మేడం, అంత అబద్ధం మేడం. ఫోన్ లో ఉన్నాయట, ఇప్పుడు ఎతికితే మాకు బ్యాకప్ కూడా వస్తాయి. ఎతకమంటావా, జైలుకి పంపించమంటావా? నిజంగా ఉన్నా మేడం ఫోన్. మేడం చూపిస్తాను. అబద్ధం అంటే చెప్పు, నీ ఫోన్ ఉన్నాయి కదా. లేదు చూపించు, నా ఇష్టం, నేను చూపిస్తా. సారీ చూపించే చూపిస్తా, నీకు కన్ఫర్మ్ చూపిస్తా మేడం. అందరు అమ్మాయిల ఫొటోస్, ఫోన్ నెంబర్స్ అన్నీ ఉంటుంది మేడం అబ్బాయి దాంట్లో. ఈ ఫొటోస్ ఏంటమ్మా? మేడం నాకు కాదు మేడం. అదే అయ్యా అడుగుతుంది కదా అమ్మాయి. నాకు కాదు మేడం. మరి నీ ఫోన్ లో ఎందుకున్నాయి? నీవు కాదులేరా బాబు, అమ్మాయిలు ఎవరని అంటున్నావు? నీ ఫోటోలు మేమే. ఈ అమ్మాయిలు ఎవరు? మామూలు ఇంట్రెస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న అమ్మాయిలు ఎవరు? అమ్మాయిలు బండి మీద ఎక్కించుకెళ్ళడం అన్ని కూడా చూసాను. ఆఫ్టర్నూన్ ఫొటోస్ ఎందుకు వస్తాయి? డ్రెస్ చేంజ్ చేసుకునే చూడు మేడం. నా ఎప్పుడు వచ్చేది నాకు తెలియదు మేడం ఇవన్నీ. మరి నీ తెలియకంటే ఎలా వచ్చాయి? నీ దాంట్లో నీకు తెలియకుండా ఎందుకు వస్తాయి అయ్యా? వేరే నాకు తెలియకంటే ఎవరు చేస్తుంటారు మేడం. వింటున్నాం కదా, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నా. నీ లాగ్ నీకు తెలియదు, పక్కలు తెలియదు. నీ లాగ్ తెలియకని తీసుకోవచ్చు కదా. మరి కామెడీ అయింది. వీడియోలు కూడా ఉన్నాయి ఇందులో. అమ్మాయిలు నగ్నంగా స్నానం చేస్తున్న వీడియోలు ఉన్నాయి, సీక్రెట్ వెంటిలేటర్ లో తీసిన వీడియోలు. సార్ నా తప్పు ఎప్పుడు చేయను సార్. మంచోడు కాదు, మంచోడు కాదు మేడం. నైట్ చెయ్యేస్తే, మార్నింగ్ చెయ్యేస్తే నైట్ దాకా చేయి తీసేవాడు కదా మేడం బాడీ మీద నుంచి. అన్న అబద్ధాలే మేడం, అన్న అబద్ధాలే మేడం. నేను అబద్ధాలు ఆడుతున్నాను నీతో. నేను ఆడుతున్నాను నీతో అబద్ధాలు. నువ్వు మాట్లాడుకు, నీకు పగిలిపోద్దు మళ్ళీ మాట్లాడు. ఇంకో చూసుకున్నావా? ఏం చూసుకునేది ఏంది? నీ ఫోన్ లో వేరే వాళ్ళు వీడియోలు తీసి పెడతారా? నీ ఫోన్ లో వేరే వాళ్ళు వీడియోలు తీసి పెడతారా? సార్ ఆడపిల్లలు స్నానాలు చేస్తుండగా వీడియోలు తీయటం ఎవరికి అమ్ముతున్నాయి ఇవన్నీ? నేను చేయట్లేదు సార్. మరి బ్యాగ్ లో కాండమ్స్ కూడా అబ్బాయి పెట్టి నా మీద మళ్ళీ నిందేస్తున్నాడు మేడం. అమ్మ సర్లే అమ్మ, నువ్వు హోటల్లో దొరికేవు కాదా, ఎందుకు ఇవన్నీ మాటలు? ముందు నువ్వు మంచిగా మాట్లాడతావు, నాకు చెప్తావా? నేను మంచిగా మాట, నువ్వే మంచిగా మాట్లాడతావు. పత్తిలా మాట్లాడక. నువ్వు మాట్లాడుతూ, నువ్వు కూర్చో, నోరు మూసుకొని. అమ్మాయి అంటే ఇష్టం అది అని చెప్పేసి మాట్లాడు. ఇప్పుడు ఏంటయ్యా నా మీద పడిపోతుంది మేడం.
మరి తెలుసు కదా అలాంటప్పుడు ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు? బయట గొడవ పట్టుకొని బయట వీడియో స్టమక్ పెయిన్ కూడా వస్తే టాబ్లెట్ కూడా వేసుకుంటుందని మేడం, అంతలా చేసేవాడు ఈ అబ్బాయి. బాబు ఈ ఫోన్ తీసుకున్నా చేయి కాలిపెట్టట్టు. ఇప్పుడు వరకు ఏమో వచ్చి ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి దేవత అది ఇది అని అన్నావు. ఎప్పుడైతే నీ గుట్టు రట్ట అయిందో మేడం వీడియోలు చూసారో మొత్తం అంతా ఇప్పుడు అంటున్నావు, ఇప్పుడు అది దొంగలా కనిపిస్తుంది. ఈ అబ్బాయి వద్దు మేడం, అసలు నాకు ఈ అబ్బాయి వద్దు మేడం. సరేలే అమ్మా, నువ్వు చేసినటువంటి న్యాయమైన పనులు నువ్వేం చేయలేదు, కానీ అతని తప్పు అతనికి ఉంది, నీ తప్పు నీకుంది. సరే నాకు మీరు పొరపాటు పడ్డారు, నాకు ఇద్దరు కాదు ముగ్గురు అని చెప్పావు బహిరంగంగా నువ్వు వచ్చి ఇక్కడ. బయట చూసుకోవచ్చు కదా, ఇక్కడ వరకు ఎందుకు వచ్చారయ్యా మీరు? అమ్మాయి నాకు చాలా ఇష్టం మేడం. ఇప్పటి వరకు అనే మాటలన్నీ మళ్ళీ అమ్మాయి అంటే ఇష్టం అంటారు. ఏ అమ్మాయి వీడియో ఇంకా దొరకలేదా? దొరికాక వెళ్ళిపోతావేమో. లేదు సార్. మరి ఇదేం కేసు అయ్యా బాబు? ఏం చెప్తారు సార్, వాళ్ళిద్దరు వాదన విన్నారు కదా, ఏం చెప్తావు? మీరేదో చేయండి సార్. ఏం చేయాలి? ఈ దేనికి వచ్చారు మీరు? ఇప్పుడు అమ్మాయి కావాలంటున్నావు, ఆ అమ్మాయి ఏమొచ్చి ఆడి క్యారెక్టర్ నాకు తెలియదండి, 6 నెలల టైం నాకు సరిపోలేదు, ఇప్పుడు తెలిసి వచ్చింది కాబట్టి వాడు క్యారెక్టర్ తెలిసిన తర్వాత నేను వేరే వాడితో హోటల్కి వెళ్ళాను, వీడితో కట్టండి అని అంటుంది. ఆ అమ్మాయి ఏంటంటే గొల్లెం పెట్టుకోకుండా ఉంది, ఎందుకంటే నువ్వు వెనకట్ల ఫాలో అవుతున్నావు అని తెలిసి నువ్వు కళ్ళతో నువ్వు చూస్తే కనుక నీ దారి నువ్వు చూసుకుంటావు అని అనుకుంది. మరి ఇలా కుక్కతాకలాగా వెనక పడతావు అని అనుకోలే. ఆ అమ్మాయి లైవ్లో చూపెడదాం అనుకుంది నీకు, ఇదిరా బాబు నా క్యారెక్టర్ అని చెప్పి నువ్వు నాశించుకుని వెళ్ళిపోతావు అని అనుకుంది, నువ్వు వెళ్ళా. అదే అతని దగ్గర దిగి ఇంకొకళ్ళు ఎక్కిందంటే చూసుకోకుండా ఉండడానికి అప్పటికి గొడవ జరుగుతుంది వీళ్ళ మధ్య. ఖచ్చితంగా ఫాలో అవుతాడు, చూస్తాడు, క్యారెక్టర్ లెస్ అని వదిలేస్తాడు కదా అనుకుంది, ఇక్కడికి వచ్చి కూర్చో. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.